ఓం నమో వెంకటేశాయ. జన్మ విడంబన దర్శన సన్మనసాం భవకర్షణ గోవింద గోవింద. మాయాబలాధిగత మానవ వేషగూఢం లీలాకలావనత మానవతీ సమూహం వేలాఖిలాతిగత సౌభగచారుహాసం బాలాహికావమతి సాధనమాశునౌమి అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతాన్ని అధ్యయనం చేసే కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మారుతీడ్యపదాబ్జాయ మారమాతృప్రియాయ చ మారుతాయ మలభ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వ సంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణానల నిధాన పవిత్ర గర్భం శ్రీవ్యాససూత శుక శౌనక శంకుయుక్తం సత్కార పూర్వ చిర సేవన లభ్య భావం జ్ఞానారణిం మథత భాగవతం మహాంతం. శ్రీ గురుభ్యో నమః. ఉద్ధవుడు విదురుడికి శ్రీకృష్ణ వార్తను చెప్తున్నాడు. ఆ వార్తను చెప్పేటప్పుడు ఆయన జన్మ అనేది నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆయన జన్మ యోగమాయా బలంతోనే ఏర్పాటు అయ్యే మాట అయితే, ఆయన తనంతట తాను ఏ కర్మలకు ఫలితంగా కాకుండా జన్మను ధరించదలుచుకున్నట్లయితే వసుదేవుడి కారాగారంలో ఎందుకు ఆ జన్మను తీసుకున్నట్లో తెలియట్లేదు. అనంత వీర్యుడైనటువంటి ఆ పరమాత్మ కంసుడికి భయపడి వసుదేవుణ్ణి ఆసరాగా చేసుకుని, లేదా వసుదేవుడు చెప్పగా ఉన్న చోట నుంచి బయలుదేరి వెళ్ళి తల దాచుకునేటువంటి పరిస్థితిని ఎందుకు తెచ్చుకున్నట్లు అని తెలియటం లేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పాడు. చెప్పి ఇంతేకాదు, ఆయనకు భయం లేదు అని మనం ఒప్పుకోవాలి. ఆయన తలుచుకుని కారాగారంలో పుట్టాడు, పుట్టినవాడికి భయం అనేది లేనేలేదు అని ఒప్పుకోవాలి. భయం లేకపోయినా ఎందుకో ఏదో ఒక కారణంతో
ఉన్న చోటు నుంచి బయలుదేరి ఆ గోకులంలో తలదాచుకుని మళ్ళీ వచ్చాడు అనే చెప్పుకోవాలి. అలా చెప్పుకోవటానికి కూడా మరొక కారణం అడ్డుపడుతోంది. ఏంటంటే దునోతి చేత స్మరతో మమైతత్ యదాహ పాదావభివంద్య పిత్రోహో తాత అంబ కంసాదురు శంకితానాం ప్రసీదతం నో అకృత నిష్కృతీనాం అని జరిగింది. ఈయన గోకులంలో తలదాచుకున్నాడు. తలదాచుకున్నవాడు కంసవధ కోసం మళ్ళీ మథురకు వచ్చాడు. వచ్చినవాడు కంసుణ్ణి సంహరించాడు. సంహరించిన తరువాత తల్లిదండ్రుల్ని చూశాడు. చూసినప్పుడు వాళ్ళతో మాట్లాడిన మాట నన్ను మళ్ళీ మరొక రకంగా ఇబ్బందికి గురి చేస్తోంది. దునోతి చేత, నా మనస్సు ఇబ్బంది పడుతోంది. ఇందాక చెప్పుకున్నటువంటి సమాధానం సరిపోవటానికి వీల్లేదు అన్నట్లుగా పైది మాట ఉంది. స్మరతో మమైతత్, నాకు ఇంకా గుర్తుంది ఆ సందర్భం. కంస వధ జరిగిన తరువాత యదాహ పాదావభివంద్య పిత్రోహో, ఈ శ్రీకృష్ణుడనేవాడు తల్లిదండ్రులకి దేవకీ వసుదేవులకు పాద నమస్కారం చేశాడు. వంగి పాదాలను పట్టుకుని నమస్కారం చేశాడు. చేసి వాళ్ళతో ఓ డైలాగ్ కొట్టాడు. ఏమని? తాత, అంబ, తల్లి, తండ్రి, కంసాదురు శంకితానాం, నేను బలరాముడు మొదలైన వాళ్ళందరూ కంసాత్ ఉరు శంకితానాం, కంసుడికి చాలా భయపడ్డాము. భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడో తలదాచుకుని ఇప్పటికొచ్చాము. కంసుడికి భయపడి వెళ్ళిపోయినందువలన మేము మీకు సేవ చేసుకోలేకపోయాము. తల్లిదండ్రులైనటువంటి మీకు సేవ చేసుకోలేకపోయాము. మేము చేసుకోలేకపోయాము, నేను కూడా చేసుకోలేకపోయాను. అందులోనూ అకృత నిష్కృతీనాం, జన్మను ఇచ్చినందుకు ఆ తల్లిదండ్రులకు సేవ చేసుకుని వారికి ఎంతలో కొంతైనా సరే నిష్కృతి లేదా వారు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం అనే దాన్ని చేసుకుని తీరాలి. ఆ నిష్కృతికి అవకాశం లేకుండా పోయింది. అవకాశం లేకుండా మేమే చేసుకున్నాము. ఆ నిష్కృతి మాకు లేకపోయింది. అందువల్ల మా తప్పు కాయండి, ప్రసీదతం, మమ్మల్ని అనుగ్రహించండి, మా యందు ప్రసన్నంగా ఉండండి అని అన్నాడు. సామాన్యమైన పిల్లవాడు అయితే ఈ మాట మాట్లాడడానికి యోగ్యతే ఉండదు అని తేల్చేసుకోవచ్చు. పిల్లలకు సుమారుగా 12 ఏళ్ల వయసు ఉండేటువంటి పిల్లలకు ఇంత ఊహ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఈయన పరమాత్మే అయినట్లయితే వాస్తవానికి ఈ భయం ఈయనది కాదు కదా. భయం అనేది వసుదేవుడిది. వసుదేవుడు భయంతో ఆయన్ని అక్కడి నుంచి తరలించాడు. మరి భయం వసుదేవుడిదైనప్పుడు, తరలించిన వాడు వసుదేవుడైనప్పుడు, తరలించిన వయస్సు స్వాతంత్ర్యానికి దగ్గరగా కూడా లేనప్పుడు, అదేదో తానేదో తప్పు చేసినట్లుగా, తానే ఏదో తల్లిదండ్రులకు సేవ చేసుకోనట్లుగా, తల్లిదండ్రుల సేవకు దూరమైనట్లుగా ఈ మాట అనటం ఏమిటి అని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోంది, సందేహం రేకెత్తిస్తోంది. పరమాత్మే అయితే ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అనేటువంటి సంశయం పోవటం లేదు అని ఉద్ధవుడు అంటున్నాడు. దునోతి చేత అని అంటే అంటున్నాడు కానీ వాస్తవానికి పరమాత్మ మానవుల్లో పుట్టిందే మానవులకు వ్యవహార శైలిని, ధార్మికమైనటువంటి వ్యవహార శైలిని అలవాటు చేయటానికి, తాను ఆచరిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవటానికి. అందువల్ల తల్లిదండ్రుల సేవ ఎంతటి వాడైనా సరే చేసి తీరాలి. పరమాత్మే మానవుడిగా పుట్టినా సరే, మానవుడిగా పుట్టడం అంటూ జరిగితే తల్లిదండ్రులకు సేవ చేసుకుని తీరాలి. మానవుడు పక్షులు, మానవుడు అడవిలో మృగాలు, వీటికి మధ్య తేడా ఉండాలి అని ఆయన ఆచరించి చూపిస్తున్నాడు. ఆ ఆచరణ 12 ఏళ్ళ వరకు దొరకలేదు అనేటువంటి అభిప్రాయాన్ని నిజాయితీగానే మొట్టమొదటిసారి తల్లిదండ్రుల్ని చూసినప్పుడు ఊహ వచ్చిన తరువాత ప్రకటిస్తున్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని
ఉద్ధవుడు కాస్తంత చూపిస్తున్నాడు. దునోతి చేత స్మరతో మమైతత్ యదాహ పాదావభివంద్ర్య పిత్రోః తాతాంబ కంసా దురుశంకితానాం ప్రసీదతం నః అకృత నిష్కృతీనాం అనే ఈ శ్లోకంలో. పోనీ ఒక పని చేసేద్దాం, ఈ శ్రీకృష్ణుడు అనేవాణ్ణి పరమాత్మగా అంగీకరించొద్దు, పోయిందే ఉంది. ఈయన కూడా మనలాంటి మానవుడే కానీ కాస్తంత ఎక్కువ సామర్థ్యం ఉన్న మానవుడు అని ఒప్పేసుకుందాం. ఎక్కువ సామర్థ్యం ఉన్నవాడు కాబట్టి చిన్న చిన్న విశేషాలు ఏమైనా చూపిస్తే చూపించాడు, అయినంత మాత్రాన పరమాత్మగా గుర్తించాల్సిన అవసరం ఏమీ లేదు అని విదురుడు అనడు. కానీ మనలాంటి వాళ్ళు ఎవరైనా అంటే అనొచ్చు. ఈ సందేహం ఎవరికైనా కలిగితే కలగచ్చు, అలా కలగటానికి వీల్లేదు అని పైన 3 శ్లోకాలను ఉద్ధవుడు చెప్తున్నాడు. కోవా అముష్యాంఘ్రి సరోజరేణుం విస్మర్తుమీశీత పుమాన్ విజిఘ్రన్ యో విస్ఫురద్భ్రూవిటపేన భూమే భారం కృతాంతేన తిరశ్చకార అని. పరమాత్మను గుర్తించటానికి ఉపనిషద్వాక్యాలలోనూ లేకపోతే వేదాంతాల్లోనూ దర్శనంలోనూ ఒక చిహ్నం ఉంది అని చెప్తారు. సర్వసంహర్తృత్వం పరమాత్మలింగం అని వాళ్ళు అంటారు. అందరినీ అన్నిటినీ సంహరించగలిగిన వాడు పరమాత్మ అని అంటారు. యస్య బ్రహ్మచక్షత్రంచ ఉభే భవత ఓదన మృత్యుర్ యస్యోపసేచనం క ఇత్థావేద యత్ర సహా అనేటువంటి కఠ వాక్యాన్ని తీసుకుని బాదరాయణ మహర్షి గారే అత్తా చరాచర గ్రహణాత్ అనేటువంటి సూత్రంలోనూ అధికరణంలోనూ ఈ విషయాన్ని విచారించి నిర్ణయించి పెట్టారు. దాని ప్రకారం చూసుకుంటే సర్వసంహర్తృత్వమే గనక పరమాత్మలింగం అయితే ఆ సర్వసంహర్తృత్వం అనేది అన్నిటినీ అందరినీ సంహరించగలగటం అనేది ఈ శ్రీకృష్ణుడిలో స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం సర్వసంహర్తృత్వం మాత్రమే కాకుండా సర్వ ఆశ్రయత్వం అనేది కూడా ఈయనలో కనిపిస్తోంది. అందరికీ ఆశ్రయంగా ఉండటం అనేది కూడా కనిపిస్తోంది. ఎలా కనిపిస్తోంది? కోవా అముష్యాంఘ్రి సరోజ రేణుం విస్మర్తుమీశీత పుమాన్ విజిఘ్రన్. ఒక్కసారి ఆయన కాళ్ల మీద పడిపోతే, ఆయన పాదార విందాల మీద పడిపోతే, ఆయన పాద పద్మాల యొక్క వాసన ఒక్కసారి గనక మనసుకి ఎక్కితే మళ్ళీ జీవితంలో ఆ వాసనను కానీ ఆ పాద పద్మాలను కానీ మర్చిపోయే ప్రసక్తి లేదు. కోవా అముష్య అంఘ్రి సరోజ రేణుం, పాద పద్మాల దాకా అక్కర్లేదు, ఆ పాద పద్మాల తాలూకు చిన్న రేణువు సోకినా సరే, అది అంటినా సరే మర్చిపోయేందుకు అవకాశం ఉండదు. అముష్య అంఘ్రి సరోజరేణుం కోవా విస్మర్తుమీశీత. కాకపోతే ఒక చిన్న అమెండ్మెంట్ ఉంది, లేదా ఒక చిన్న కండిషన్ ఉంది. ఏంటంటే ఆ వాసనను పీల్చగలగాలి. పుమాన్ విజిఘ్రన్, మనస్సుతో దాన్ని ఒక్కసారి పీల్చగలగాలి. పీల్చగలిగితే దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, దీన్ని మర్చిపోయే ప్రసక్తి లేదు అని ప్రతి వాళ్ళు తేల్చుకుంటారు. దీన్ని వదిలిపెట్టకూడదు, దీని మీదే మనం నిలబడి ఉండాలి అని నిర్ణయించుకుంటారు. ఇది సర్వాశ్రయత్వం అనేటువంటి పరమాత్మలింగమే అయితే, యో విస్ఫురద్భ్రూ విటపేన భూమే భారం కృతాంతేన తిరశ్చకార. ఆయన కనుబొమ్మలు ముడి వేశాడు. కనుబొమ్మలు ముడి వేస్తే భూమి భారం అనేది తగ్గిపోయింది. ఆయన కోపాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా, మిగతావన్నీ కూడా నాటకమే అయితే కోపాన్ని నటించి ఒక్కసారి చూపిస్తే, కనుబొమ్మ ముడి వేస్తే భూమి భారం అనేది తగ్గిపోయింది. భూమి భారాన్ని కనుబొమ్మ ముడివేస్తేనే తగ్గించగలిగిన వాడు సర్వసంహర్త అని విడిగా చెప్పుకోవాలా? కాబట్టి ఆ పరమాత్మలింగం కనిపిస్తోంది కదా. కాబట్టి పరమాత్మ అవునా కాదా అనే సందేహం అక్కర్లేదు. అదేమి అలా అంటారు, సర్వసంహర్తృత్వం అనేది ఈయనకి అంటకట్టద్దు, ఆయన ముడివేసినందువలన, కనుబొమ్మలు ముడివేసినందువల్ల కాదు,
యముడికి కోపం వచ్చినందువలన, యముడు ప్రాణాలు తీయటం వలన భూమి భారం తగ్గిపోయింది. వాళ్ళు యుద్ధాలు చేసుకున్నారు. యుద్ధాలు చేసుకున్న వాళ్ళలో నూకలు చెల్లిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ యముడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి యముడి ద్వారా భూమి భారం తగ్గిందే కానీ ఈ శ్రీకృష్ణుడి ద్వారా భూమి భారం తగ్గింది అని చెప్పడానికి ఏమీ లేదు కదా. అంటే అంటున్నాడు, అలా అనద్దు. విస్ఫురద్భ్రూ విటపేన కృతాంతేన. యముడు అనేవాడు విడిగా లేడు. యముడు అనేవాణ్ణి విడిగా చూడనక్కర్లేదు. ఈయన భ్రూ భంగం లేదా ఈయన కనుబొమ్మలు ముడి వేయటం అనేదే యముడు. యముడు కూడా ఈయన మాట వినేట్లే ఉండాలి, కానీ ఈయన్ని దాటి వెళ్లేందుకు యముడికి కూడా అవకాశం లేదు. యముడు అనేవాడు విడిగా లేడు. యముడు అంటే ఆ పరమాత్మ యొక్క భ్రూ విటప భంగం లేదా ఆ భ్రూలత అనేది మారటం అనేది మాత్రమే. యో విస్ఫురద్ భ్రూ విటపేన కృతాంతేన భూమేర్భారం తిరశ్చకార. 18 రోజుల్లో మొత్తం ఖాళీ చేసేశాడు. అంతకుముందు చేసింది అది అదనం, ఫైనల్ చేయదలుచుకున్నది 18 రోజుల్లో చేసేశాడు. ఇది సర్వసంహర్తృత్వమే. అయితే ఇది పరమాత్మ తాలూకు చిహ్నం. చిహ్నం ఉన్నప్పుడు పరమాత్మగా మనం నమ్మకుండా ఎలా ఉంటాము అని ఉద్ధవుడు కోవా అముష్యాంఘ్రి సరోజ రేణుం విస్మర్తుమీశీత పుమాన్ విజిఘ్రన్ యో విస్ఫురద్ భ్రూ విటపేన భూమే భారం కృతాంతేన తిరశ్చకార అని అంటున్నాడు. లింగం సరిగ్గా అర్థం కాలేదు. సర్వసంహర్తృత్వం అది వేరే, వాళ్ళ గోల వేరు, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు చెప్పినటువంటి అంశంలో సర్వసంహర్తృత్వం అనేది వ్యక్తంగా లేదు. సర్వసంహర్తృత్వం అని అంటే లయాధారత్వం అని చెప్పాలి. ఈ సృష్టి మొత్తం ఆ పరమాత్మ నుంచి బయటకు వచ్చింది. మళ్ళీ సృష్టిలో ఉండేటువంటి వస్తువులన్నీ లయానికి గురి అయ్యి పరమాత్మలో చేరుతాయి అని చెబితే, ఆ చెప్పేటువంటి సందర్భం పరమాత్మకు సంబంధించిన సందర్భం. ఆ లయం పరమాత్మలో జరుగుతోంది కాబట్టి ఆయన పరమాత్మ అని గుర్తించడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ కేవలం వాళ్ళు యుద్ధాలు చేసుకొని మరణించటం అనే దాన్నే చూశాం. కానీ నీ మాట కాదనలేక యముడు కాదు పరమాత్మే అని ఒప్పుకోవాల్సి వస్తుంది, కానీ స్పష్టంగా తెలియటం లేదు అని మనలాంటి వాళ్ళు అడగచ్చు. దానికి సమాధానంగా పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. ఇది అందరికీ తెలియకపోవచ్చు, విదురుడు లాంటి కొంతమంది యోగ్యులకు అర్థం కావచ్చు. ఏ విషయం అంటే, దృష్టాభవద్భిర్నను రాజసూయే చైద్యస్య కృష్ణం ద్విషతోపి సిద్ధి యాం యోగిన సంస్పృహయంతి సమ్యక్ యోగేన కస్తద్విరహం సహేత అని. ఈ విషయంలో సందేహం అక్కర్లేదు. ఓ విదురుడా, నువ్వు కూడా రాజసూయం జరిగినప్పుడు ఉన్నావు. ధర్మరాజు గారి రాజసూయం రోజున నువ్వు ఉన్నావు. శ్రీకృష్ణుణ్ణి అగ్రతాంబూలం పుచ్చుకోవలసిందిగా పెద్దవాళ్ళందరూ నిర్ణయించారు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత చేది దేశపు రాజైనటువంటి శిశుపాలుడు చేద్యుడు దానికి అడ్డం తగిలాడు. అడ్డం తగిలినప్పుడు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో వాడి తలకాయని తీసేశాడు. ఇది అందరికీ తెలిసిన కథే కదా. కానీ అప్పుడు ఏం జరిగింది అని నువ్వు కూడా కళ్ళారా చూశావు. దృష్టా భవద్భిః, నువ్వు నీలాంటి వాళ్ళు కొంతమంది యోగ్యులు వీళ్ళందరూ చూశారు. నను రాజసూయే చైద్యస్య, ఆ శిశుపాలుడికి పట్టినటువంటి గతి అంటే సద్గతి ఏమిటి అని మీరు చూశారు. చైద్యస్య, ఎలాంటి చైద్యస్య? కృష్ణం ద్విషతోపి, ఆ శ్రీకృష్ణుణ్ణి ద్వేషించటమే పనిగా పెట్టుకున్నటువంటి శిశుపాలుడికి పట్టినటువంటి సద్గతి సిద్ధి, ఆ సద్గతిని మీరందరూ కూడా చూశారు. ఏం చూశారు అంటే, ఆయన చక్రంతో శిశుపాలుడి యొక్క తలకాయ ఖండించేశాడు. ఖండించిన తర్వాత అందులోంచి ఒక వెలుగు లాంటిది వచ్చి బయటికి వచ్చి విదురుడు లాంటి
యోగుల కంటికి కనిపిస్తూ శ్రీకృష్ణుడిలో లీనమైపోయింది అనే సంగతి మీరందరూ చూశారు. ఒకవేళ గనక ఆ శిశుపాలుడు అనేవాడు కేవలం ద్వేష్యుడు మాత్రమే అయితే అతన్ని సంహరించటం అనేది కేవలం వాడు చేసిన తప్పులకు శిక్షగానో లేదా పడకో చేసినట్లయితే ఈ వెలుగు లోపలికి వచ్చి కలిసిపోవటం అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది? ఈ లోపలికి వచ్చి కలిసిపోవటం అనేటువంటిది కేవలం ఒక జీవుడు తన మూలమైనటువంటి పరమాత్మలో కలిసిపోవటం మాత్రమే కాదు. యాం యోగిన సంస్పృహయంతి సమ్యక్, ఇలాంటి పరిస్థితి రావాలి అనే యోగులు కూడా నిరంతరం పాటుపడుతూ ఉంటారు, యోగులు కూడా కోరుకుంటూ ఉంటారు. అలాంటి సిద్ధి ఇది. యాం యోగిన సంస్పృహయంతి సమ్యక్ లేదా సమ్యక్ యోగేన, చాలా యోగ సాధన చేసుకుని ఎట్లాగైనా సరే మన ప్రాణం ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తరువాత మన జీవుడు ఆ పరమాత్మలో కలిసిపోయేటువంటి పరిస్థితి రావాలి అని కోరుకుంటారు. దానికోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఆ శ్రమకు ఫలితాన్ని కొన్నిసార్లు అందుకోగలుగుతారు, అన్నిసార్లు అందుకోలేక కూడా పోతారు. కేవలం ఆశ మాత్రమే మిగుల్చుకున్న యోగులు కూడా ఉన్నారు. ఒక జన్మలో లెక్కేసుకుంటే ఆశ మాత్రమే మిగులుతుంది, సిద్ధి అనేది అందదు అనే పరిస్థితిలో ఉంటారు. కానీ ఈ ద్వేషం అనే దాన్ని ఉంచుకున్నటువంటి శిశుపాలుడికి అలాంటి సిద్ధి కలగటం అనేది మీరందరూ కళ్ళాలా చూశారు. కోర్స్ నేను కూడా చూశాను, మనమందరము చూశాము. ఆ చూసినటువంటి సంఘటన ఏమని చెబుతోంది? కేవలం పరమాత్మ, శ్రీకృష్ణుడు పరమాత్మ అనే విషయాన్ని మాత్రమే చెప్పటం లేదు. శ్రీకృష్ణుడు పరమాత్మ కాబట్టే ఈ జీవుడు ఆ పరమాత్మలో కలిసిపోయాడు అనేటువంటి అంశాన్ని మాత్రమే తెలియజెప్పటం లేదు. తనను ద్వేషంతోనైనా సరే నిరంతరం స్మరించేటువంటి వాళ్లకు ఆయన సిద్ధిని ప్రసాదిస్తాడు, కరుణిస్తాడు, అనుగ్రహిస్తాడు అనేటువంటి అంశాన్ని చూపిస్తోంది. ద్విషతః సిద్ధి అనేది ఎక్కడా లేనే లేదు, ఒక్క పరమాత్మ విషయంలో తప్ప. ఈ లోకంలో ఎవరైనా సరే ద్వేషించిన వాడికి మంచి ఫలితాలను ఇవ్వాలని అనుకోరు, ఇవ్వనివ్వరు, దక్కనివ్వరు. ఆయన ఈ ప్రపంచాన్ని దాటి ఉండేటువంటి పరమాత్మే కాబట్టి ద్వేషంతోనైనా మరొక భావంతోనైనా సరే నిరంతరం తనను స్మరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ జీవుడికి సిద్ధిని ప్రసాదించాడు అని చెప్పుకోవాలి. ఇలాంటి పరమాత్మ లేడు అని కానీ, ఇలాంటి పరమాత్మను ఈ శ్రీకృష్ణ పరమాత్మ కాదు అని కానీ ఎలా చెప్తామయ్యా? కస్తస్య విరహం సహేత, తద్విరహం కహ సహేత. ఆయన లేడు, ఆయన కాడు అనే మాటను ఎలా ఒప్పుకుంటాము? నా విషయానికి వచ్చేసరికి కస్తద్విరహం సహేత, ఆయన ఇప్పుడు అస్తమిస్తే ఆయన యొక్క విరహాన్ని నేను ఎలా సహిస్తాను? పరమాత్మగా తనను ద్వేషించిన వారికి కూడా సిద్ధిని ప్రసాదించేటువంటి అనుగ్రహశీలుడైనటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి నిరంతరం అనుభవించినటువంటి నేను ఆయన యొక్క అస్తమయాన్ని ఎలా భరించగలను అని రెండు విధాలుగాను ఉద్ధవుడు అంటున్నాడు. దృష్టా భవద్భిర్నను రాజసూయే చైద్యస్య కృష్ణం ద్విషతోపి సిద్ధి యాం యోగిన సంస్పృహయంతి సమ్యక్ యోగేన కస్తద్విరహం సహేత అని. ఇందాక మీరు మాట అన్నారు, థర్డ్ పార్టీసు యుద్ధం చేసుకున్నారు, వాళ్ళు యుద్ధం చేసుకున్నారు, యుద్ధం చేసుకున్న వాళ్ళు పోయారు, ఆ పోయిన దాన్ని పరమాత్మ అని పేరు పెట్టి శ్రీకృష్ణుడికి ఎందుకు అంటగడుతున్నారు అని. దాన్ని ఏదో ఒప్పుకున్నట్లుగా ఒప్పుకొని ఇంకోటి చూపించినట్లుగా ఉంది. ఒప్పుకున్నట్లు మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే తథైవ చాన్యే నరలోక వీరాః య ఆహవే కృష్ణ ముఖారవిందం నేత్రైః పిబంతో నయనాభిరామం పార్థాస్త్రపూతాః పదమాపురస్య అని. తథైవ చాన్యే నరలోక వీరాః, కేవలం శిశుపాలుడు మాత్రమే కాదు,
శ్రీకృష్ణుణ్ణి ద్వేషించిన వారు మాత్రమే కాదు, ద్వేషంతో ఆయనను నిరంతరం స్మరించుకున్నవారు మాత్రమే కాదు, అన్యే మిగతా వాళ్ళు కూడా నర లోక వీరాహ, ఈ మానవ లోకంలో ఉండేటువంటి వీరాధి వీరులు చాలామంది మహాభారత సంగ్రామంలో ఆహవే, ఆ సంగ్రామంలో ఆ యుద్ధంలో కృష్ణ ముఖారవిందం, శ్రీకృష్ణుడి యొక్క ముఖారవిందాన్ని పద్మంలాగా అందమైన కళ్ళకు చలువ చేసేటువంటి ఆ ముఖాన్ని చూస్తూ కాదు, నేత్రై పిబంత, కళ్ళతో తాగుతూ, అందులోంచి జారువారేటువంటి అమృతాన్ని కళ్ళతో తాగుతూ పదమాపు, ఆయన యొక్క స్థానాన్ని గెలుచుకున్నారు, ఆయన స్థానమైనటువంటి వైకుంఠాన్ని చేరారు. నయనాభిరామం, కళ్ళకు చాలా అందంగా కనిపించేటువంటి ఆ ముఖారవిందాన్ని చూస్తూనే ఉన్నారు. తమ ప్రాణాలు ఎప్పుడు పోయినాయో తెలుసుకోలేకుండా చివరికి వైకుంఠంలో తేలారు. యుద్ధంలో ఉన్నట్లే ఉన్నారు, అమృతం తాగుతున్నట్లే తాగుతున్నారు. ఎప్పుడు పోయినాయో ఈ లోకంలో ప్రాణాలు పోయినాయి, కట్ చేస్తే స్వర్గంలో ఉన్నారు, వైకుంఠంలో ఉన్నారు. పాపం ఇందులో ఒక ఆయన ఉన్నాడు, సీన్లో ఉన్న ఇంకొక ఆయన చిన్న ఉపకారం అయితే వీళ్ళకు చేశాడు. సీన్లో ఉన్న మరొకడు అర్జునుడు, నేనే వీళ్ళందరినీ సంహరించాను అని అనుకోవలసినటువంటి వాడు, నేనే మహావీరుడిని, వీళ్ళందరికంటే గొప్పవాడిని నేనే అని అనుకోవలసిన వాడు, ఆయన వీళ్ళందరినీ ఏమీ సంహరించలేదు, కానీ చిన్న ఉపకారం అయితే చేశాడు. ఏం చేశాడు? పార్థాస్త్రపూతాహ, వీళ్ళందరికీ ఉండేటువంటి పాపాలన్నిటినీ పోగొట్టాడు. తన అస్త్రాలతో ఈ నరలోక వీరులకు ఉండేటువంటి పాపాలను పోగొట్టాడు. అర్జునుడి యొక్క అస్త్రాలు తగిలిన వాళ్ళందరూ కూడా పాపం లేనివారై వైకుంఠాన్ని చేరగలిగారు. యుద్ధం చేసుకునేటప్పుడు వీరుడు అనేటువంటి వాడు ఎవడు వెన్ను చూపకూడదు అని యుద్ధశాస్త్ర నియమం. ఒకవేళ ఓడిపోతున్నాము అనిపిస్తే పారిపోవటం అనేది వీర లక్షణమైతే కాదు, ఇది కాదు. కాబట్టి వీర లక్షణాన్ని నరలోక వీరాహ వీళ్ళందరూ చూపించారు. పార్థుడి ముందు మనం నిలవలేము అని అనుకున్నా సరే ఆయనతో పోరాడడానికే వాళ్ళు మొగ్గు చూపారు. చూపి ఆయనతో యుద్ధం చేసి ఆయన అస్త్రాల దెబ్బలు తిన్నారు. అస్త్రాల దెబ్బలు తినటం వలన వెన్ను చూపకుండా ఉండటం అనేది జరిగింది. వెన్ను చూపకుండా పారిపోకుండా యుద్ధం చేసుకున్నారు కాబట్టి ఆ అస్త్రాలు తగిలినందువలన వీరికి యుద్ధంలో వెన్ను చూపిన పాపం అనేది రాలేదు. అది మహాపాపం కింద లెక్క కడతారు యుద్ధశాస్త్ర విశారదులు. కాబట్టి ఆ మహాపాపం అనేది వీళ్ళను అంటలేదు. దీనికి తోడు యుద్ధంలో అస్త్రాలతో గనక ప్రాణాలు పోతే వాడుకు ఉండేటువంటి పాపాలన్నీ పటాపంచలైపోతాయి అనే శాస్త్రం కూడా ఉంది. కాబట్టి ద్వావిమౌ పురుషౌ రాజన్ సూర్యమండల భేదినౌ అని రణే అభిముఖోహత అని శాస్త్రం ఉంది. కాబట్టి దాని ప్రకారం చూసుకున్నప్పుడు ఈ అర్జునుడి యొక్క అస్త్రాలు వాళ్ళ పాపాలను పోగొట్టినాయి అని చెప్పుకోవాలి. కేవలం అందుకు మాత్రమే అర్జునుడు గారు ఉపయోగపడ్డాడు. వాళ్ళకి సద్గతి ఇచ్చినది మాత్రం ఈ శ్రీకృష్ణ పరమాత్మే, ఇందులో ఏ సందేహము అక్కర్లేదు అని ఉద్ధవుడు అంటున్నాడు. తథైవ చాన్యే నరలోకవీరాః య ఆహవే కృష్ణ ముఖారవిందం నేత్రైః పిబంతో నయనాభిరామం పార్థాస్త్రపూతాః పదమాపురస్య అని. మరీ యుద్ధంలో కొట్టు చంపేయి అనే మాటలు మాట్లాడుకుంటూ క్రూరంగా చేసుకునేటువంటి సందర్భంలో ఇంత అమృతాస్వాదన వీళ్ళు ఎలా చేయగలిగారు అంటే వేరే కారణమేమీ లేదు. అది ఆ శ్రీకృష్ణ ముఖారవిందం యొక్క గొప్పతనం. ఆయన ముఖంలో ఉండేటువంటి సౌందర్యం అంత స్థాయిలో ఉంది కాబట్టి యుద్ధంలో ఇంత క్రూరంగా ఉండదలుచుకున్న వాళ్ళు కూడా ఆయన ముఖాన్ని చూస్తూ సంతోషపడ్డారే కానీ వేరే భావాన్ని తెచ్చుకోలేకపోయారు అని ఉద్ధవుడు ఈ శ్లోకంలో అంటున్నాడు. అని ఆయన్ను పరమాత్మ అవునా కాదా అనే సందేహంతో మీరు వేరే రకంగా భావించకండి. ఆయన పరమాత్మే, అందులో సందేహం అక్కర్లేదు అని చెప్తున్నాడు. చెబుతూ ఇటువంటి పరమాత్మ
స్వయం త్వసామ్యాతిశయస్త్రియధీశ స్వరాజ్యలక్ష్మ్యా ఆప్త సమస్త కామ బలిం హరిద్భిశ్చిరలోకపాలై కిరీట కోట్యేడిత పాదపీఠ తత్తస్య కైంకర్యం అలం భృతాన్న విగ్లాపయత్యంగ యదుగ్రసేనం తిష్టన్నిషణ్ణం పరమేష్ఠిధిష్ణ్యే న్యబోధయద్దేవ నిధారయేతి అని కొంచెం ఆశ్చర్యకరమైన పనులు చేశాడు. ఆయన సామాన్యమైనటువంటి వాడు కాదు. స్వయంతో అసామ్యాతిశయ, ఆయనతో సమంగా ఉండేటువంటి వాడు కానీ ఆయన కంటే ఎక్కువగా ఉండేటువంటి వాడు కానీ మరొకడు లేడు. ఆయన కంటే ఎక్కువ లేనే లేరు. కనీసం ఆయనతో సమానంగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఎవరు ఈ లోకంలో లేరు. ఎందుకంటే త్రియధీశ, 3 రకాలుగా ఉండేటువంటి మానవులకు లేదా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక పురుషులకు ఆయన అధీశుడు. 3 లోకాలకు, కింద లోకం, మధ్యలో ఉండేటువంటి భూలోకం, పై లోకాలు అనేటువంటి ముల్లోకాలకు ఆయన అధీశుడు. ఈ ముల్లోకాలను దాటి 3 గుణాలకు, ఈ ముల్లోకాలతో సహా అన్నిటినీ తెచ్చిపెట్టేటువంటి సత్వ రజస్ తమో గుణాలకు ఆయన అధీశుడు. అలాంటి త్రియధీశుడు, అసామ్యాతిశయ, అలాగే స్వరాజ్యలక్ష్మ్య, తన యొక్క స్వస్వరూపమైనటువంటి ఆనందం అనేటువంటి సంపదతో, స్వరాజ్యం స్వస్వరూపం ఆనందరూపం అనేటువంటి లక్ష్మ్యా సంపదతో ఆప్త సమస్త కామ, తీరవలసినటువంటి కోరిక లేనివాడు. కోరికలన్నీ ఎవరికైనా సరే తీరినాయి, తీరేందుకు ఛాన్స్ ఉందో లేదో తెలియదు, తీరినాయి అని అనుకుంటే ఏ స్థాయిలో తృప్తి కలగవచ్చో అంతకు మించి పై స్థాయి తృప్తిని అనుభవిస్తున్నటువంటి వాడు. కొత్తగా కోరుకోదగింది ఏది లేనటువంటి వాడు. ఆప్త సమస్త కామ, అన్ని కోరికలను తీర్చుకున్నటువంటి తృప్తిని నిరంతరం పొందేటువంటి వాడు ఈ పరమాత్మ. ఆయన యొక్క సగుణ రూపాన్ని చూసుకున్నట్లయితే బలిం హరద్భిశ్చిరలోకపాలై కిరీటకోట్యేడిత పాదపీఠ, ఆయన సింహాసనంలో కూర్చుని ఒక చిన్న స్టూల్ లాంటిది పాదపీఠం అనే పేరుతో కాళ్ళ కింద వేసుకుని ఉంటే, చిరలోకపాలై చాలా కాలంగా ఈ లోకాలన్నిటినీ పాలన చేస్తున్నటువంటి ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు, లోకపాలకులందరూ కూడా, దేవతలందరూ కూడా బలిం హరద్భి, అయ్యా మేము మీకు సామంతుల లాంటి వాళ్ళము, మీకు పన్ను తెచ్చాము అని అన్నట్లుగా చాలా పూజ్య భావంతో, చాలా వినయంగా, ఏదో పూజ కోసం పుష్పాలు తెచ్చామని ఒకళ్ళు, ఏదో కాళ్ళు కడుగుదామని జలం తెచ్చామని మరొకళ్ళు ఆయా పూజా సాధనాలను తెచ్చుకుని బలిం హరద్భి చిరలోకపాలై, ముందు ఒకసారి నమస్కారం చేసుకుంటాము అని కాళ్ళ మీద పడిపోయి తమ కిరీటాలకుండేటువంటి ఆ మణుల్ని, వాటిని లేదా తమ కిరీటం యొక్క చివరి భాగాన్ని ఆ పాదపీఠానికి తగిలిస్తూ ఠంగ్ 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 అని శబ్దాలు చేస్తున్నారు. వీళ్ళ కిరీటాలు ఆ పాదపీఠాలకు తగిలి శబ్దాలు అవుతున్నాయి. కిరీట కోట్యా ఈడిత పాదపీఠ. ఆ ఠంగ్ 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 అనే శబ్దాలు ఎలా ఉన్నాయి అంటే, పరమాత్మను చూడంగానే వీళ్ళకి నోట మాట రాలేదు, పరమాత్మను స్తుతి చేయాలి అనేటువంటి కోరికను నాలుకలతో తీర్చుకోలేక తమ కిరీటాలతో ఆ పాదపీఠాన్ని కొడుతూ ఆ టంగ్ టంగ్ అనే శబ్దాన్ని ఉత్పత్తి చేస్తూ స్తుతి చేసేశాము అని తృప్తి పడుతున్నారు అని చెప్పుకునేలాగా ఉంది. లోకపాలకులే వచ్చి పాదాల మీద పడే స్థాయిలో ఉండేటువంటి వాడు తన యొక్క స్వరాజ్య లక్ష్మ్య, ఏ రాజుకు, ఏ మహారాజుకు, ఏ చక్రవర్తికి అందనటువంటి సంపదతో అవాప్త సమస్త కామ, త్రియధీశ, ఏదో ఒక ఊరుకో ఒక దేశానికో కాకుండా ముల్లోకాలకు 3 గుణాలకు కూడా అధీశుడు. కనీసం ఎవరితోనూ పోలిక అనేది కూడా లేనటువంటి వాడు. ఇలాంటి మహానుభావుడి కదా ఈయన. స్వయంతు అసామ్యాతిశయ
త్రియధీశ స్వరాజ్యలక్ష్మ్యాం అవాప్త సమస్తకామ బలిం హరద్భిశ్చిరలోకపాలై కిరీటకోట్యా ఈడిత పాదపీఠ. ఇలాంటివాడు ఏం చేశాడు అంటే, తన ముందు కనీసం దోమలా కూడా పనికిరానటువంటి ఉగ్రసేనుడి ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఉగ్రసేనుడు కంసుడి తండ్రి, ఈయనకు తాత వరస అవుతాడు. ఆ ఉగ్రసేనుడి ముందు ఈయన అయ్యా మహారాజా అని చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఆయన చేతులు కట్టుకుని నిలబడితే మా అందరికీనేమో మనసులో ఏదో పీకుతూ ఉండేది, ఈయనేంటి ఇంతటి పరమాత్మ ఏంటి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడ్డం ఏంటి అని. కానీ ఈయన ఎలా నిలబడేవాడు, తస్య కైంకర్యం అలం. ఆయన కేవలం ఈ రాజ్యాన్ని ఉగ్రసేనుడు అనేవాడికి నేను ఇప్పించాను అని కూడా అనుకునేవాడు కాదు. నేను నీకు కింకరుడిని, నేను నీకు రాజు కింద పనిచేసేటువంటి వాడిని అన్నట్లు చూపించేవాడు. అన్నట్లు కాదు, అని చూపించేవాడు. ఎంత అలం, చాలా పూర్తిగా నిజాయితీగా నేను నీకు, నువ్వు రాజువి, నేను నీ కింద పని చేసేటువంటి వాణ్ణి అని చూపించేవాడు. కానీ వాస్తవానికి ఈయన పని చేయాల్సిన వాడు కాదు, పని చేసేవాడు కూడా కాదు. పని చేయాల్సిన వాళ్ళము భృత్యులము ఎవరము అంటే మేము భృతాం, మేము భృత్యులము, ఉద్ధవుడు మొదలైనటువంటి మేము భృత్యులము. మేము భృత్యులమై ఉండగా అందరికీ ప్రభువైనటువంటి ఈయన ఇలా మాట్లాడటం, ఇలా వ్యవహరించటం అనేది భృతాన్న విగ్లాపయతి. మొహమంతా మార్చుకుని కూర్చునే వాళ్ళం, అంత బాధపడేవాళ్ళం. ఎందుకు ఈయన ఇలా అంటున్నాడు, ఎందుకు అనాలి ఈయన? ఒకవేళ ఈ మాట అంటే మనం ఆయన దగ్గర అనాలి, కానీ ఆయన వెళ్ళి ఉగ్రసేనుడి దగ్గర ఇలా మాట్లాడడం ఏంటి అని బాధపడేవాళ్ళము. విగ్లాపయత్యంగా, ప్రియుడైనటువంటి విదురుడా, యద్ ఉగ్రసేనం, ఉగ్రసేనుణ్ణి ఎలా ఈయన సంబోధించేవాడు, ఎలా ఆయనతో వ్యవహరించేవాడు అంటే తిష్ఠత్ నిషన్నం, తిష్ఠన్ నిషణ్ణం. ఉగ్రసేనుణ్ణి కూర్చోపెట్టేవాడు. మహారాజు పెద్ద ఆయన, వయసులో కూడా చాలా పెద్దవాడు ఆయన, ఆయన్ని కూర్చోపెట్టి ఆయన ఎదురుకుండా నుంచునుండేవాడు. ఆయన కూర్చోవయ్యా అన్నా సరే కూర్చోడు. తిష్ఠన్ నిషణ్ణం పరమేష్ఠిధిష్ణ్యే, ఆయన్ని రాజసింహాసనంలో కూర్చోపెట్టి న్యబోధయత్, ఆయన్ని వినయంగా సంబోధించేవాడు, వినయంగా ఆయనకి విన్నవించుకునేవాడు. ఏమని విన్నవించుకునేవాడు అంటే దేవ నిధారయ ఇతి. అయ్యా దేవా, ఓ రాజా, నిధారయ, కాస్త నేను చెప్పే మాట సావధానంగా ఆలకించు అని వేడుకునేవాడు. అయ్యా నేను విన్నవించుకుంటున్నాను, కొంచెం జాగ్రత్తగా వినవలసింది అని అనేవాడు. రాజులు ఇలాంటి పెద్ద స్థాయి అధికారుల దగ్గరకు వెళ్ళినప్పుడు అయ్యా మేము చెప్పదలుచుకున్నాము, కాస్త వినండి అని చెప్పటం అనేది న్యాయం. ఎందుకంటే వాళ్ళకి ఎన్నెన్నో వ్యవహారాలు ఉంటాయి, ప్రతి క్షణము మనసులో ఏవేవో ఆలోచనలు వస్తాయి, ఏవేవో గుర్తొస్తాయి. కాస్తంత పరాకుగా ఉండటం అనేది వాళ్లకు సహజం. వాళ్ళు ఉండేటువంటి పొజిషన్ అనేది వాళ్ళను అలా పరాకుగా మారుస్తుంది. వెళ్ళినటువంటి వాళ్ళు పరాక్ స్వామిన్ అని పిలిచి, అయ్యా మీరు పరాకుగా ఉన్నారు, వేరే ఏదో ఆలోచిస్తున్నారు, ఒక్కసారి నేను చెప్పేది చిత్తగించండి అని అనాలి. ఒబీడియంట్గానే ఉండాలి పై వాళ్ళ దగ్గర. ఈయన అంత ఒబీడియంట్గా ఉండేవాడు. న్యబోధయత్ దేవ నిధారయేతి, అయ్యా చిత్తగించండి నేను చెప్తున్నాను అనేవాడు తప్ప తక్కువగా ఆయన్ని చూసేవాడు కాదు. ఉగ్రసేనుడికి రాజ్యం ఇచ్చిందే ఈయన. కంసుడు మరణించిన తర్వాత రాజ్యం చేతికొచ్చిన తర్వాత కూడా ముసలాయన్ని కూర్చోబెట్టిందే ఈయన. కానీ ఆ భావన ఆయనకు లేనే లేదు. కేవలం ఆయన రాజుగారు, ఆయన పెద్ద, ఆయన ముందు మనం ఇలాగే వ్యవహరించాలి అన్నట్లు ఉండేవాడు. పరమాత్మే అన్ని లక్షణాలు ఉన్నాయి, ఏదో వ్యవహారం కోసం ఇది కాదు. కానీ మానవులలో కల్లా కూడా ఉత్తముడైనటువంటి మానవుడిగా ఈయన వ్యవహరించేవాడు. కొంచెం బాధగా ఉండేది, కలుక్కుమనేది మనసులోను. ఇవేవో మనం చేయాల్సిన పనులు ఈయన ఎందుకు చేయాలి అని కొంచెం కోపంలాగా కూడా వచ్చేది.
మా మొహాలన్నీ మాడిపోతూ ఉండేవి ఈయన ఇలా వ్యవహరిస్తే. ఆయన ఠీవీగా ఉండాలి అని మేము అనుకునేవాళ్ళం, కానీ ఆయన ఠీవీగా ఉండేవాడు కాడు అని ఉద్ధవుడు అంటున్నాడు. తస్య కైంకర్యం అలంభృతాన్న విగ్లాపయతి అంగ యదుగ్రసేనం తిష్టన్ నిషణ్ణం పరమేష్ఠి ధిష్ణ్యే న్యబోధయత్ దేవ నిధారయ ఇతి అని. పరమాత్మే గనక మానవులకు ఆదర్శ పురుషుడుగా ఉండదలుచుకుంటే ఏ స్థాయిలో ఆయన వ్యవహారం చూపిస్తాడు అనటానికి ఇది నిదర్శనమైతే, పరమాత్మే గనక వ్యవహారం మొదలు పెడితే అనుగ్రహాన్ని ఏ స్థాయిలో పంచుతాడు అనటానికి మరొక నిదర్శనం ఉంది. అది అహోబకీయం స్తనకాలకూటం జిఘాంసయా అపాయయదప్యసాధ్వి లేభే గతిం ధాత్రియుచితాం తతోన్యం కంవా దయాళుం శరణం వ్రజేమ అని. అహో, చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం ఇది. బకీ అంటే పూతన, యం స్తనకాలకూటం జిఘాంసయా అపాయయత్, ఈ శ్రీకృష్ణుణ్ణి సంహరించాలి అని వచ్చింది. తన యొక్క స్తన్యంలో కాలకూట విషాన్ని దాచింది. దాచి ఆ కాలకూట విషాన్ని స్తన్య రూపంలో ఈయన్నికి తాగించింది కూడాను. జిఘాంసయ, పిల్లవాడిని నలిపేయాలి, పిల్లవాడిని సంహరించాలి అనే తాగించింది. స్తనకాలకూటం జిఘాంసయా అపాయయత్ అప్యసాధ్వి. ఈ పూతన అనేది మంచిది మాత్రమైతే కాదు, తెలియక చేసింది కాదు. పంపిస్తే పిల్లల్ని, ఏ పిల్లవాడు కనిపిస్తే ఆ పిల్లవాడికి ఇలా విషమిచ్చి అందరినీ మట్టు పెట్టేయి అని పంపిస్తేనే వచ్చింది. వచ్చిన దాన్ని కూడా, తనకు కాలకూట విషాన్ని ఇచ్చిన దాన్ని కూడా ఈ పరమాత్మ అనేవాడు చాలా ఉత్తమ స్థాయికి పంపించాడు. ఏ స్థాయికి పంపించాడు అంటే, ఆ పూతన లేభే గతిం ధాత్రియుచితాం, విషం పెట్టింది, విషం తాగించింది కాబట్టి దానికి ఫలితంగా పరమాత్మకే విషం పెట్టిన వాళ్ళు ఏమవ్వాలో అదైంది. కానీ స్తన్యాన్ని తాగించింది కదా, ఒక దాదిలాగా, తల్లి లాంటి తల్లిలాగా స్తన్యాన్ని ఇచ్చింది కదా అని తనకు దాదిగా పనిచేసినటువంటి యశోదకు ఏ స్థాయి గతి ఇచ్చాడో ఆ స్థాయి గతిని ఆ పూతనకు ఆయన దయచేశాడు. పూతన అలాంటి గతిని పొందింది. లేభే గతిం ధాత్రియుచితాం, దాదికి యశోదకు ఇచ్చినటువంటి గతిని ఇచ్చాడు. కారణం ఇంతే, నాకు యశోద కూడా స్తన్యాన్ని తాగించింది, ఈ పూతన కూడా స్తన్యాన్ని తాగించింది. యశోద మాతృభావంతో తాగించింది కాబట్టి ఆవిడ ఉంది. ఈ పూతన విషభావంతో తాగించింది. సర్వులకు అందరికీ ఆత్మస్వరూపమైనటువంటి ఆ పరమాత్మకు విషం పెడితే ఏమవుతుంది అంటే తనకే విషం అందుతుంది. కాబట్టి విషం తానే తాగి తానే అక్కడికక్కడ మరణించింది. కానీ పరమాత్మకు తల్లి మాత్రం అయింది. ఎఫెక్టివ్గా చూసుకుంటే, ఫలితాన్ని చూసుకుంటే పరమాత్మకు తల్లిలాంటి ఇది అయింది. కాబట్టి తల్లికి పట్టవలసిన గతిని ఈవిడ పొందింది. లేభే గతిం ధాత్రియోచితాం. ఈ సృష్టిలో ఈయన తప్ప మరొక దయాళువు అనేవాడు లేడు. తతోన్యం దయాళుం, ఇంతకు మించిన దయాళువు అనేవాడు లేడు. కం దయాళం ఎవరున్నారు కాబట్టి వాళ్ళను మనం శరణు వేడతాము. మనకున్నటువంటి ఒకే ఒక దయాళువు, అందరి మీద దయను సామాన్యంగా ప్రదర్శించేటువంటి వాడు ఈ పరమాత్మ శ్రీకృష్ణుడు ఒక్కడే. కాబట్టి ఈయన్ని మాత్రమే శరణం వ్రజేమ అని ఉద్ధవుడు అంటున్నాడు. అహోబకీయం స్తనకాలకూటం జిఘాంసయా అపాయయదప్యసాధ్వి లేభే గతిం ధాత్రియుచితాం తతోన్యం కంవా దయాళుం శరణం వ్రజేమ అని. నమ్మబుద్ధి కావట్లేదు. ఎంతైనా పూతన అనేది విలన్ని అనుగ్రహించాడు అని చెప్పుకోవటం అనేది వీలుగా లేదు. పరమాత్మ అంటే భగవంతుడు భక్తులను అనుగ్రహిస్తాడు అంటే వినటానికి వీలుగా ఉంటుంది.
భగవాన్ భాగవతానేవ అనుగృహ్ణాతి అని చెప్పాలి. భగవంతుడు ఎప్పుడూ భగవద్భక్తులను అనుగ్రహిస్తాడు, విలన్స్ని వాళ్ళని అనుగ్రహించడు, మేము ఒప్పుకోము అని ఎవరైనా అంటే దానికి అంటున్నాడు, ఆ నియమం ఆయన పెట్టుకోలేదు, మీరు పెట్టుకుంటే పెట్టుకున్నారేమో. ఎందుకంటే మన్యే అసురాన్ భాగవతాం స్త్రియధీశే సంరంభ మార్గాభినివిష్ట చిత్తాన్ ఏ సంయుగే అచక్షత తార్క్ష్యపుత్రం అంశే సునాభాయుధ మాతపంతం అని. ఆయన కేవలం భక్తులను మాత్రమే అనుగ్రహిస్తాడు అనేటువంటి నియమం ఏమీ లేదు. ఆయన మీద భక్తి ఉంటేనే అనుగ్రహిస్తాడు అనే నియమం లేదు. ఆయన్ని స్మరిస్తే అనుగ్రహిస్తాడు. ఆయన్ని ఎవరు స్మరించినా, ఏ విధంగా స్మరించినా సరే ఆయన అనుగ్రహించి తీరుతాడు. భగవంతుణ్ణి స్మరించే వాళ్ళు భక్తులే అవుతారు కదా అని అంటే, పోని మన్యే అసురాన్ భాగవతాన్, రాక్షసులను కూడా నేను భాగవతులు, భగవద్భక్తులు అని ఒప్పేసుకుంటాను. భాగవతుల కోవలోకే రాక్షసులు కూడా వస్తారు అని చెప్పేస్తాను. మన్యే అసురాన్ భాగవతాన్. ఎందుకు అంటే త్రియధీశే, ముల్లోకాలకు, మూడు గుణాలకు అన్నిటికీ అధీశుడైనటువంటి ఆ పరమాత్మయందు వారు నివిష్ట చిత్తాహ, తమ బుద్ధిని ఉంచుకోగలిగారు, నిరంతరం ఆయననే స్మరించుకోగలిగారు. నిరంతరం స్మరణ చేసుకోవటం అనేది భగవద్భక్తికి చిహ్నమే అయితే అది రాక్షసులు కూడా చేసుకున్నారు కదా. కాకపోతే చిన్న తేడా ఉంది. సంరంభ మార్గాభినివిష్ట చిత్తాన్, పరమాత్మ మీద కోపం, సంరంభం అనేటువంటి మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. కోపం అనేటువంటి మార్గాన్ని ఎంచుకుని ఆ కోప మార్గంలో, సంరంభ మార్గంలో తమ తమ చిత్తాలను, తమ తమ మనస్సులను ఆ పరమాత్మలో నిలుపుకున్నారు. సామాన్య మానవులు వీటిని సాధించలేరు. సామాన్య మానవులకు కోపంతో ఒక విషయం మీద ఏకాగ్రత కుదరటం అనేది చాలా కష్టం. ఒకే విషయం మీద కోపం నిలబడి ఉండటం అనేది కూడా వాళ్లకు చాలా కష్టం. ఈ రాక్షసులు ఎలా సాధించారో దాన్ని సాధించారు. కోపంతో నిరంతరం పరమాత్మనే మనసులో నిలుపుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసుకున్నారు. కావాలని అనుకోలేదు, కోపంతోనే చేశారు. ఏ రకంగా చేసినా సరే మనసులో ఆయన్ని నిలుపుకున్నారు. సంరంభ మార్గాభినివిష్ట చిత్తాన్. ఎవరైతే మనస్సులో పరమాత్మనే నిలుపుకుంటారో వాళ్ళకి పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు కదా. అలాగే వీళ్ళకు కూడా ప్రత్యక్షమయ్యాడు. కాలం మూడిన తర్వాత ప్రత్యక్షమయ్యాడు. మూడిన తర్వాత ప్రత్యక్షమైనా సరే చాలా అందంగానే వచ్చాడు. ఏ సంయుగే అక్షత తార్క్ష్యపుత్రం. తార్క్షుడు అంటే కశ్యప ప్రజాపతి గారు, ఆయన పుత్రుడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి యొక్క భుజాల మీద ఎక్కి ఈయన వాళ్ళకు కనిపించాడు. అయితే సందర్భం మాత్రం ఏదో తపస్సు చేసుకుంటుంటే ఉన్నట్టుండి, భక్త నీ తపస్సుకు మెచ్చి తిని లెమ్ము అనే మాట వినే సందర్భం కాదు. సంయుగే, యుద్ధం అనేది వచ్చిన తర్వాత ఏ సంయుగే అక్షత, వాళ్ళు చూశారు. ఎవరిని చూశారు? ముందు గరుత్మంతుడిని చూశారు, తార్క్ష్యపుత్రం. ఆ గరుత్మంతుడి యొక్క స్కంధే, అంశే, ఆయన యొక్క భుజాల మీద ఈ శ్రీమన్మహావిష్ణువును చూశారు. ఆ శ్రీమన్మహావిష్ణువును సునాభాయుధం, సుదర్శన చక్రాన్ని చేత్తో పట్టుకుని వస్తూ ఉండటం అనే దాన్ని కూడా చూశారు. ఆయన చక్రపాణి అయి గరుత్మంతుడి భుజాల మీద ఎక్కి అందంగా దిగిరావటం అనే దాన్ని చూశారు వాళ్ళు. యుద్ధంలో చూసుకున్నారు కానీ వాళ్ళు చూశారు. ఆ పతంతం కానీ ఆయన చాలా వేగంగా వీళ్ళని కొట్టడానికే వస్తున్నాడు. కొట్టడానికి వచ్చిన వాడినైనా చూశారు, మిగతా వాళ్ళు ఎక్కడ చూశారు? ఆయన్ని మనసులో పెట్టుకోలేని వాళ్ళు, మనసులో ఉంచుకోలేని వాళ్ళు చూడలేదు కదా. మనసులో ఉంచుకోగలిగినటువంటి ఈ తీవ్ర స్వభావులు, తామసులు అయినటువంటి రాక్షసులు ఆయన్ని ఇలా చూడగలిగారు. ఆయన మిగతా వాటిని పట్టించుకోడు, కేవలం నిరంతరం స్మరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని మాత్రమే గమనిస్తాడు. దానికి తగ్గట్లుగా నిరంతరం కోపంతోనైనా సరే తనను స్మరించినటువంటి రాక్షసులకు దర్శనం ఇచ్చాడు, జరిగింది.
అలాంటి దయాళువు గురించి ఏమని చెప్పుకోవాలి? ఒక పూతన కాదు, మరొక బకాసురుడు కాడు, ఇంకొకడు కాడు. ఎంతమంది రాక్షసులను మనం లెక్క వేసుకున్నా సరే వాళ్ళందరికీ కూడా ఈ సిద్ధిని ప్రసాదించాడు. అలాంటి సిద్ధిని అందరికీ ప్రసాదించేటువంటి దయాళువును కాక మనం ఇంకెవరిని శరణు పెడతాము? ఇలాంటి వాడిని నిరంతరం ఏదో ఒక విధానంలో మనస్సును స్మరించుకుని భాగవతులం కాక మరొక రకంగా ఎందుకు మారతాము? ఎందుకు మారాలి అని ఉద్ధవుడు అంటున్నాడు. మన్యే అసురాన్ భాగవతాం స్త్రియధీశే సంరంభ మార్గాభినివిష్ట చిత్తాన్ ఏ సంయుగే అక్షతతార్క్ష్యపుత్రం అంశే సునాభాయుధం ఆపతంతం అనే ఈ శ్లోకంలో ఇప్పటికీ ఆయన అందం గురించి, ఆయన యొక్క పరమాత్మ లక్షణం గురించి, ఆయన యొక్క దయ గురించి, వీటి గురించి ఎన్నైనా చెబుతాను అనేటువంటి మాటను కాస్తంత ఆపుకున్నాడు. ఆపుకుని తీర్థకీర్తే వార్తాం కీర్తయ అని మాట విదురుడు అన్నాడు కదా, దానికి తగ్గట్లుగా ఆయన గురించి ఆయన జన్మ దగ్గర నుంచి మళ్ళీ మొదలుపెట్టి పై శ్లోకాల్లో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వసుదేవస్య దేవక్యాం జాతో భోజేంద్ర బంధనే చికీర్షుర్భగవానస్యాః శమజేన అభియాచితః అని. వసుదేవుడికి దేవక్యాం, దేవకి అనే పేరు కలిగినటువంటి తల్లి యందు జాతః, ఈయన పుట్టాడు. దేవకి వసుదేవులు అనేటువంటి దంపతులకు పుత్రుడుగా ఈయన జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? భోజేంద్ర బంధనే. యాదవుల్లో 7 జాతుల వారు ఉన్నారు అని అనుకున్నాం కదా, వాళ్ళలో ఒకళ్ళు భోజులు. ఆ భోజులలో ప్రస్తుతానికి రాజైనవాడు శ్రీకృష్ణుడు జన్మించే సమయానికి తండ్రిని కూడా పక్కన పెట్టి రాజుగా ఉన్నటువంటి వాడు కంసుడు. ఆ కంసుడు యొక్క కారాగారంలో భోజ ఇంద్ర బంధనే ఈయన పుట్టాడు. ఎందుకు పుట్టాడు? చికీర్షు అస్యాహ శం, ఈ భూమికి సుఖాన్ని చేయగోరి పుట్టాడు చికీర్షు. ఎలాంటివాడు? భగవాన్, అందరికంటే ఎక్కువ ఐశ్వర్యం ఉన్నవాడు, అందరికీ ఈశ్వరుడు. చికీర్షు భగవాన్ అస్యాహ శం, అందరికీ ఈశ్వరుడు, అంత అవాప్త సమస్త కాముడు. అయితే గనక ఈయనకి ఈ భూమిని రక్షించాలి అనే కోరిక ఎందుకు కలిగింది అంటే తన కోసం కాదు, అజేన అభియాచిత. బ్రహ్మగారు ప్రార్థించారు, ఆ బ్రహ్మగారి ప్రార్థన మేరకు జన్మించాడు. వసుదేవస్య దేవక్యాం జాతో భోజేంద్ర బంధనే చికీర్షుర్భగవాన్ అస్యాహ శమజేన అభియాచిత. మరి కారాగారంలోనే పెరిగాడా? నో. తతో నందవ్రజమిత పిత్రా కంసాద్ విబిభ్యత ఏకాదశ సమాస్తత్ర గూఢార్చి సబలోభవత్. తండ్రి గారి భయం కొద్దీ తండ్రి గారు ఇక్కడ ఎందుకు నువ్వు ఉండటం అని అంటే, తతో నందవ్రజమిత, నందవ్రజం నందుడు అనేటువంటి ఆయన పరిపాలిస్తున్నటువంటి వ్రజం గొల్లపల్లెకు వెళ్ళాడు. తతో నందవ్రజం ఇతః పిత్రా కంసాద్ విబిభ్యత. కంసుడిని చూసి భయపడేటువంటి వాడు తన తండ్రి. ఆ తండ్రి ఇక్కడ నువ్వు ఉండకూడదు అనేటువంటి భావాన్ని వ్యక్తపరిస్తే ఆయన్నే తీసుకు వెళ్ళమని చెప్పి ఆయన్నే వాహనంగా చేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళినవాడు ఆ నందవ్రజంలో ఎంతకాలం ఉన్నాడు అంటే 11 ఏళ్ళు నిండేంత వరకు ఉన్నాడు. ఏకాదశ సమాస్తత్ర, 11 ఏళ్ళు నిండేంత వరకు అక్కడ ఉన్నాడు. 12వ ఏడు వచ్చేంత వరకు అక్కడే ఉన్నాడు. గూఢార్చి, తన యొక్క తేజస్సును ఎక్కువగా బయట పెట్టలేదు. కొంత బయట పెట్టాడు, పెట్టకుండా ఉండలేడు పాపం. పెట్టలేకుండా ఉండలేడు, కానీ సాధ్యమైనంత వరకు గూఢార్చి తన యొక్క తేజస్సును గూఢంగానే ఉంచాడు. సబలోభవతు, మానవ భాషలో చెప్పుకోవాలి అంటే కాస్త ఒంటికి బలం వచ్చేంత వరకు, కాస్త కండలు తేలేంత వరకు అక్కడే ఉన్నాడు. సబలో వసత్. సబలో వసత్ అంటున్నాడు కదా, ఏమైనా పనులు, ఎక్సర్సైజులు, యుద్ధ కళలు ఇవన్నీ నేర్చుకున్నాడా అంటే అవేం నేర్చుకోలేదు అయ్యగారు. ఏం చేశాడు అంటే పరీతో వత్సపైర్ వత్సాన్ చారయన్ వ్యహరద్ విభు.
యమునోపవనే కూజత్ ద్విజ సంకులితాంఘ్రిపే. పరీతో వత్సపై దూడలను కాచుకునేటువంటి చిన్న పిల్లలతో కలిసి ఉన్నాడు. వాళ్ళు చుట్టూ మూగుతూ ఉండేవాళ్ళు ఈయనకి. ఆ దూడలను చిన్న వయస్సు కాబట్టి ఈయనకి దూడలను కాచేటువంటి పని మాత్రమే చెప్పేవాళ్ళు, పెద్ద పెద్ద ఆవులను ఇచ్చేవాళ్ళు కారు. పరీతో వత్సపై వత్సాన్ చారయన్, దూడల్ని తిప్పుతూ మేతకి తిప్పుతూ వ్యహరత్, చక్కగా ఆడుకుంటూ లేదా వాళ్ళతో వీళ్ళతో ఆటలాడుకుంటూ కాలక్షేపం చేశాడు. తక్కువ అంచనా వేయకండి. విభు, మొత్తం ఈ సృష్టిని మొత్తం వ్యాపించి ఉండేటువంటి ఈయన, సృష్టిలో ఎక్కడ చూసినా సరే తన స్వరూపాన్ని చూపించేటువంటి ఈయన దూడల్ని కాచుకోవటానికి వాళ్లతో తిరుగుతూ వాళ్ళు ఉన్న చోట ఉన్నాడు. పరీతో వత్సపైర్వత్సాన్ చారయన్ వ్యహరత్ విభు. ఎక్కడున్నాడు? యమునోపవనే, యమునా తీరంలో ఉండేటువంటి చిన్న వనం లాంటి పశువులు మేతమేసేటువంటి ప్రాంతంలో ఉన్నాడు. కూజద్విజ సంకులితాంఘ్రిపే, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో తిరిగాడు. సెలక్షన్ బాగుంటుంది అయ్యగారిది. కూజత్, పక్షులన్నీ చక్కగా కూస్తూ ఉంటే, ద్విజ, కూస్తూ ఉండేటువంటి పక్షులు సంకులితం, కాస్త కలగలిసినటువంటి శబ్దాలను చేస్తూ ఉంటే, ఆ శబ్దాలను కలిగినటువంటి చెట్లు ఉండే వనంలో ఉన్నాడు. వాస్తవానికి ఎక్కడ ఉండాలినా అంటే కూజద్విజ సంకులితాంఘ్రిపే ఉండాలి. వేదమంత్రాలను పఠిస్తుండేటువంటి బ్రాహ్మణోత్తములు ఏ మంత్రాలు చెప్తున్నామో మైమరిచి చెప్తూ ఉండగా, ఆ మంత్రాలతో ఈయన యొక్క పాదాలను సేవిస్తూ ఉండగా, ఒక పరిశుద్ధమైన ప్రాంతంలో పాదాలను పెట్టుకుని ఉండాలి ఈయన. అలాంటి వాడు. లేదా వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులు వేదాంత వాక్యాలను ఉచ్చరిస్తూ ఉండగా, ఆ వేదాంత వాక్యాలకు అర్థంగా ఆ వేదాంత వాక్యాలలో ఉండవలసినటువంటి వాడు ఈయన. కూజద్విజ సంకులిత అంఘ్రిపే, అక్కడ ఉండాలి. కానీ ఎక్కడున్నాడు అంటే, పక్షులు కూస్తూ ఉండగా చెట్లు చేమలు ఉండేటువంటి ప్రాంతంలో, పశువుల మేతకు అనువైనటువంటి ప్రదేశంలో ఉన్నాడు. చాలా సుఖంగా ఉన్నాడు. విభువే అయినా, వేదాంత ప్రతిపాద్యుడే అయినా మానవ వేషాన్ని ఒకసారి స్వీకరించాడు కాబట్టి వాళ్ళలాగానే ఉన్నాడు, వాళ్ళతోనే కలిసి ఉన్నాడు. స్పెషల్ ఎమ్యూనిటీస్ ఏమీ కావాలని కోరుకోలేదు. ఇది మరి చిన్న వయస్సులో ఉండగా కొంచెం కౌమారీం దర్శయంశ్చేష్టాం ప్రేక్షణీయాం వ్రజౌకసాం రుదన్నివ హసన్ముగ్ధ బాల సింహావలోకన. కొంచెం పెద్దవాడయ్యాడు. పెద్దవాడయ్యేసరికి కౌమారీం దర్శయన్ చేష్టాం, చిన్నపిల్లలు వ్యవహరించినట్లుగానే వ్యవహరించాడు. చిన్నపిల్లలు ఎలా నవ్వుతారో అలాగే నవ్వేవాడు, చిన్నపిల్లలు ఎలా ఏడుస్తారో అలాగే ఏడ్చేవాడు. కానీ ఈయన నవ్వినా, ఏడ్చినా, కోపంగా ఉన్నా, ఇంకో రకంగా ఉన్నా, బుంగమూతి పెట్టినా, ఇంకో మూతి పెట్టినా, ఏమి పెట్టినా సరే ప్రేక్షణీయాం వ్రజౌకసాం, ఆ గొల్లపల్లిలో ఉండే వాళ్ళందరూ చూడాలి చూడాలి అని తపన పడేవాళ్ళు. అందరూ తపన పడే స్థాయిలో, చూడాలి చూడాలి అనుకునేటువంటి స్థాయిలో ఈయన యొక్క ప్రతి చర్య ఉండేది. ప్రతి చర్య చాలా అందంగా ఉండేది, చూడాలని అనిపించేది. ఏమల్లరి చేసినా, ఎంత చేసినా సరే చూడాలనిపించేది. కౌమారీం దర్శయన్ చేష్టాం ప్రేక్షణీయాం వ్రజౌకసాం రుదన్నివ, ఏడుస్తున్నట్లుగా. ఏడుపు ఈయనకెందుకు వస్తుంది? ఏడుపు అజ్ఞానంతో నిండిపోయినటువంటి మానవులకు వస్తుంది. అజ్ఞానంతో సంబంధం లేని ఈ పరమాత్మకు ఏడుపు ఎక్కడి నుంచి వస్తుంది? ఏడుపు లేదు. రుదన్నివ, మానవులు ఏడుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళతో కలిసినప్పుడు మనం కూడా కాస్తంత ఏడుపు చూపించాలి అని రుదన్నివ. హసన్నివ, ఆయనకి నవ్వు కూడా లేదు. ఎందుకంటే నిరంతరం ఆనందం, స్వానందం అనేటువంటి సరస్సులో మునిగి ఉండేటువంటి వాడికి ఈయనకి కొత్తగా ఒక సంతోషకరమైనటువంటి విషయం, దానితో నవ్వు రావటం అనేది జరిగే అవకాశమే లేదు. కానీ తోటి వాళ్ళు నవ్వుతూ ఉంటే నవ్వినట్లు ఉండాలి, వాళ్ళతో కలిసిపోవాలి, కలగలిసిపోవాలి అని హసన్నివ. ముగ్ధ ఇవ, చాలా అమాయకుల్లాగా ఉండేవాడు.
ఏమీ తెలియని వాళ్ళ ఉండేవాడు. అన్నీ తెలిసినటువంటి వాడే అయినా ఏమీ తెలియని వాళ్ళలాగా ఉండేవాడు. ఎందుకంటే పిల్లలు ఏమీ తెలియని వాళ్ళలాగా ఉండాలి అని రూలు ఈ లోకంలో. ఆ రూల్ని ఈయన కూడా పాటించేవాడు. ముగ్ధ, కానీ ముగ్ధ బాల సింహావలోకన, అమాయకంగా ఉండేవాడు. కానీ ఆయన కళ్ళు మాత్రం చాలా పవర్ఫుల్గా ఉండేవి. ఎలా ఉండేవి? బాలసింహం, సింహం, చిన్న సింహం, పిల్ల సింహం, చూడ్డానికి చాలా అమాయకంగా కనిపించేటువంటి సింహం, దాని కళ్ళు చూస్తే మాత్రం పవర్ఫుల్గా ఎలా కనిపిస్తాయో ఈయన కళ్ళుకు మాత్రం అంత పవర్ఫుల్గా కనిపించేవి. ముగ్ధ, ఏమీ తెలియనటువంటి బాల చిన్న సింహం లాంటి అవలోకన, కళ్ళతో చాలా అందంగా ఉండేవాడు. పులి పిల్లలు, సింహం పిల్లలు చూడ్డానికి అమాయకపు మొహం వేసుకొని ఉంటాయి. కళ్ళలోకి తేరిపార చూస్తే మాత్రం వాటి క్రూరత్వం అనేది కనిపించేస్తుంది. అలాగే ఈయన కళ్ళలోకి ఒక్కసారి తేరిపార చూస్తే లోతు ఉంది అని తెలిసిపోతుంది. అలా ఉండేవాడు. ఎవరైనా కాస్త యోగ సాధన చేసుకున్న వాళ్ళు ఈయన కళ్ళల్లోకి చూస్తే వీడు పిల్లవాడు కాడు అని తెలుసుకునేటట్లు ఉండేది. కౌమారీం దర్శయంచేష్టాం ప్రేక్షణీయాం వ్రజౌకసాం రుదన్నివ హసన్ ముగ్ధ బాల సింహావలోకన. కొంచెం పెద్దవాడయ్యాడు. స ఏవ గోధనం లక్ష్మ్యా నికేతం సిత గోవృషం చారయన్ ననుగాద్ గోపాన్ రణద్వేణు వేణు హరీరమత్. ఈయన కొంచెం పెద్దవాడయ్యాడు. దాంతో దూడలు మేపుకునేటువంటి పొజిషన్ నుంచి ప్రమోషన్ ఇచ్చారు ఈయనకి. ప్రమోషన్ ఇచ్చి ఆవులను మేపుకోమన్నారు. ఆవులను మేపుకోమంటే గోధనం, దాన్ని ధనంగా భావించి ఈయన దాన్ని తీసుకెళ్ళి లక్ష్మ్యాహ నికేతం, ఎన్నెన్నో కాంతులు, ఎన్నెన్నో అందాలు, ఆవుల్లో ఉండేటువంటి సహజమైనటువంటి అందాలు, ఆ అందాలన్నిటినీ చూస్తూ ఆ అందాలని కాపాడుతూ, గోధనాన్ని కాపాడుతూ వాటిని కాస్తూ ఉండేవాడు. ఆయన మందలో, ఆయన కాసే మందలో సిత గోవృషం, తెల్లని ఆవులుండేవి, తెల్లని ఆంబోతులుండేవి, రంగురంగుల ఆవులుండేవి, అలాగే రంగురంగుల ఆంబోతులుండేవి. ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క పేరు. తెల్లని ఆవు అయితే ఒక పేరు, గోధుమ రంగులో ఉంటే ఒక పేరు, నల్లగా ఉంటే ఇంకొక పేరు, ఆ నల్లగా ఉండే దాంట్లో కొంచెం తేడాలుంటే ఇంకో పేరు అని రకరకాల పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ఉండేటువంటి ఆవులన్నీ కూడా ఈయన మందులో ఉండేవి. సిత గోవృషం చారయన్, వాటిని మేతకు తీసుకెళ్లేవాడు. అవన్నీ కడుపు నిండా తినేటట్లుగా తినిపించేవాడు. ఆవులు సరిగ్గా మేత మేయాలి అంటే ఏం చేయాలో అవన్నీ చేసేవాడు. చారయన్ అనుగాద్ గోపాన్. అంతేకాదు కేవలం వాటిని మేయించడమే, మేతకు తీసుకువెళ్ళటం మాత్రమే కాదు, ఈ మేతకు తీసుకెళ్లేటువంటి మిగతా గోపాలకులను కూడా ఈయన అనుసరించి ఉండేవాడు. వాళ్ళ వెంట వెళ్ళేవాడు. తాను బాస్ అనో లీడర్ అనో ప్రదర్శించేవాడు కాదు. అనుగాద్ గోపాన్, వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసేవాడు. ఎలాగా? చరద్వేణు రణద్వేణు, తన చేతిలో ఉండేటువంటి వేణువును ఊదేవాడు. ఆ ఊదటంతో ఇటు గోపాలకులకు అలాగే గోవులకు ఎంతో ఎంటర్టైన్మెంట్ దొరికేది. ఎంటర్టైన్మెంట్ అనేది చిన్న పదము, దాన్ని మించినటువంటి ప్రయోజనం వాళ్లకు దక్కేది. ఈయన కూడా దాంతో చాలా సంతోషిస్తున్నట్లు కనిపించేవాడు. అరీరమత్, చాలా ఆనందంగా గడిపాడు. నేనేంటి, పరమాత్మనేంటి, ఈ ఆవులు కాచుకోవటం ఏంటి అని అనుకునేవాడు కాదు. స ఏవ గోధనం లక్ష్మ్యా నికేతం సిత గోవృషం చారయన్ అనుగాద్ గోపాన్ రణద్వేణురరీరమత్. కంసుడు మాత్రం ఈ కృష్ణుడు ఎక్కడో పెరుగుతున్నాడు అనేటువంటి భయం కొద్దీ ఎవరో చెప్పగా విని చుట్టుపక్కల ఉండేటువంటి పిల్లలందరినీ కూడా సంహరించమని రాక్షసుల్ని పంపించాడు. ఆ రాక్షసులందరినీ ఈయన చక్కగా మట్టుపెట్టేశాడు. మట్టుపెట్టాడు కాదు, ప్రయుక్తాన్ భోజరాజేన మాయిన కామరూపిణ లీలయ వ్యనుదత్తాంస్తాన్ బాల క్రీడనకానివా. ప్రయుక్తాన్ భోజరాజేన, భోజులకు అప్పుడు రాజుగా ఉండేటువంటి కంసుడు పంపించాడు. పంపించగా మాయిన, మాయావంతులైనటువంటి, కామరూపిణ, ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని ధరించేటువంటి రాక్షసులు ఎంతోమంది వచ్చారు. వాళ్ళందరినీ కూడా, వచ్చిన రాక్షసుల్ని
గూఢార్చి ఎక్కువగా ప్రభావం చూపించకూడదు అని రూల్ పెట్టుకున్నాడు కాబట్టి తన దగ్గరకు వచ్చిన రాక్షసుల్ని మాత్రం లీలయా వ్యనుదత్, ఏమీ శ్రమ లేకుండా, ఇంత చిన్నపిల్లవాడు రూపంలో ఉన్నా సరే లెక్క లేకుండా వాళ్ళందరినీ తొక్కేశాడు. వ్యనుదత్ నలిపేశాడు. కాళ్ళతో తొక్కాడో నలిపాడో తెలియదు, అసలు అలిసిపోయినట్లుగా కూడా కనిపించలేదు. అంత రాక్షసుణ్ణి చంపితే కాస్తంతైనా అలసట ఉండాలి కదా, ఆ అలస కూడా లేకుండా, అలుపు సొలుపు లేకుండా హాయిగా లీలయ వ్యనుదత్. ఉదాహరణ చెప్పుకోవాలి అంటే తాంస్తాన్ ఆయా రాక్షసుల్ని ఎలా నలిపేవాడు అంటే బాలహ క్రీడన కానివా, పిల్లలకి బొమ్మలు ఇస్తే ఆ బొమ్మల్ని తొక్కి వాటికి చేతులు కాళ్ళు విరిచేసి పిండి పిండి చేస్తారు కదా, ఆ రేంజ్లో చేసేవాడు. చిన్నపిల్లలకి బొమ్మలు ఇస్తే విరగ్గొడితే వాళ్ళు ఏమైనా అలసిపోతారా? ఏం పోరు కదా. అలాగే బొమ్మలు లాంటి రాక్షసులు వస్తే, మాయుకులు మహామాయులు కామరూపులు రాక్షసులు వీళ్ళందరూ వస్తే వాళ్ళందరి చేతులు కాళ్ళు విడదీసేవాడు. లేదా కొంగ రూపంలో వచ్చిన వాడికైతే 2 దవడలు లాగేసేవాడు. లాగేసి పిల్లలు బొమ్మల్ని విరగ్గొట్టినంత సులభంగా వాళ్ళ ఒళ్ళు విరగ్గొట్టేసేవాడు. ప్రయుక్తాన్ భోజరాజేన మాయిన కామరూపిణ లీలయా వ్యనుదత్తాంస్తాన్ బాలః క్రీడన కానివా. ఇది కేవలం ఎప్పుడు రాక్షసుల్ని సంహరించటం మీద మాత్రమే దృష్టి ఉండేటువంటి వ్యవహారం కాదు. విపన్నాన్ విషపానేన నిగృహ్య భుజగాధిపం ఉత్థాప్య అపాయయద్గావః తత్తోయం ప్రకృతి స్థితం. ఆ యమునా నది తీరంలో చిన్న మడుగు ఉండేది. ఆ మడుగులో నీళ్లు తాగటానికి ఆవుల్ని కాచుకునేటువంటి గోపాలకులు వెళుతూ ఉండేవాళ్ళు. ఆ మడుగులో కాళీయుడు అనేటువంటి ఒక విషసర్పం కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ఆయన విషానికి ఆ నీళ్ళన్నీ కలుషితమైపోయినాయి. నీళ్ళన్నీ కలుషితమైపోతే, విష కలుషితమైపోతే ఆ నీటిని తాగి కొన్ని ఆవులు మరణించాయి కూడా. అప్పుడు విపన్నాన్ విషపానేన, విషపానం చేసి విషం కలిసినటువంటి నీళ్లను తాగి మరణాన్ని పొందినటువంటి ఆవులను రక్షించడానికి, ఈ ఆవులకు మళ్ళీ ప్రాణం పోయటం అనేది ఒక ఇష్యూ ఉంది. దాంతోపాటుగా మళ్ళీ ఇలాంటి పని జరగకూడదని నిగృహ్య భుజగాధిపం, ఆ కాళీయుణ్ణి పూర్తిగా మర్దన చేసి నిగృహ్య తన అధీనంలోకి తీసుకుని ఏం చేశాడు? ఉత్థాప్య అపాయయత్ గావః, ఆ మరణించినటువంటి ఆవులన్నిటినీ లేపి ఈ కాళీయుణ్ణేమో అక్కడి నుంచి దూరంగా పంపించేసేసి అందులో ఉండేటువంటి నీటిని తాగించాడు. యద్గావః తత్తోయం ప్రకృతి స్థితం. కాళీయుడు వెళ్ళిపోవటం వలన ఆ నీరు ప్రకృతి స్థితం, విషం లేకుండా స్వచ్ఛంగా మారిపోయింది. ఆ స్వచ్ఛంగా మారినటువంటి నీటిని వాటికి తాగించాడు. ఏ జంతువుకు చెందవలసినటువంటి ప్రాంతాన్ని ఆ జంతువుకు కట్టబెట్టాడు. ఈ పని చేసినందువలన కాళీయుణ్ణి ప్రత్యేకించి మరణం దాకా ఏమీ శిక్షించలేదు. ఇక్కడ ఉండకూడదు, కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళిపో అని పంపించేశాడు. ఇద్దరినీ వాళ్ళ ప్రాంతాలకు కట్టుదిట్టం చేసేశాడు. విపన్నాన్ విషపానేన నిగృహ్య భుజగాధిపం ఉత్థాప్య అపాయయద్గావః తత్తోయం ప్రకృతి స్థితం. అయాజయద్ గోసవేన గోపరాజం ద్విజోత్తమైః విత్తస్య చోరుభారస్య చికీర్షన్ సద్వ్యయం విభుః. తనకు ఇప్పుడు దత్తత తండ్రి లాంటి వాడు నందుడు ఉన్నాడు కదా, ఆ నందుడు కొంచెం డబ్బులు ఎక్కువయ్యి ఉన్నాడు. ఆయనకి సంపద బాగా పెరిగింది. ఆయన పాలు పోయటం వీటి వలన సంపదలు అమరినాయి. దాంతో విత్తస్య ఉరుభారస్య, సంపద బాగా పెరిగినప్పుడు ఏం చేయాలి? చికీర్షన్ సద్వ్యయం ప్రభుః, సద్వ్యయం మంచి వ్యయం చేయాలి, మంచి కార్యాలకు ఆ ధనాన్ని వినియోగించాలి. తండ్రికే అయినా సరే ధనం అనేది ఎక్కువగా చేరితే దాన్ని మంచి కార్యాలకే వినియోగించాలి అని తండ్రిని కన్విన్స్ చేసి ద్విజోత్తమై బ్రాహ్మణోత్తములను రప్పించి అయాజయత్ గోసవేన, గోపూజని చాలా ఉత్తమ స్థాయిలో చేయించాడు. చాలా పెద్ద స్థాయిలో గోవులను గౌరవించటం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాడు. గోసవం అంటే గోవులనే పూజించేటువంటి మహాయాగం లాంటి క్రతువును చేశాడు. అయాజయత్ గోసవేన, గోపరాజం గోపాలకులందరికీ రాజులాగా శ్రేష్ఠుడైనటువంటి ఆ నందుడిని ద్విజోత్తమై బ్రాహ్మణోత్తములను కూడా రప్పించి ఈ యాగం లాంటి క్రతువును చేయించాడు.
ఎందుకు చేయించాడు? విత్తస్య చ ఉరుభారస్య, ఉరుభారస్య చాలా పెరిగిపోయినటువంటి ధనం తాలూకు సద్వ్యయం చికీర్షన్, మంచి వ్యయాన్ని మంచి కార్యాలకు ఈ ధనాన్ని వినియోగించడం అనేది జరగాలి అనేటువంటి కోరికతో విభు సర్వసమర్థుడైనటువంటి ఈయన ఈ గోసవాన్ని చేశాడు. కాకపోతే గోసవం అనేది అంతేమీ సుఖంగా జరిగిపోలేదు. ఈ గోసవం వలన ఇంద్రుడికి కోపం లాంటిది వచ్చింది. నన్ను పూజించకుండా గోవులను పూజించడం ఏమిటి అని కోపం వచ్చి ఆయన వర్షం బాగా ఎక్కువగా ఇక్కడ ప్రసాదించాడు, వర్షం ఎక్కువగా వచ్చేటట్లు చేశాడు. అప్పుడు వర్షతీంద్రే వ్రజకోపాత్ భగ్నమానే అతి విహ్వల గోత్రలీలాత పత్రేణ త్రాతో భద్ర అనుగృహ్ణత. వర్షతీంద్రే, ఇంద్రుడు వర్షిస్తున్నాడు, మేఘాలకు రాజైనటువంటి ఇంద్రుడు కోపంతో వర్షిస్తున్నాడు. కోపాత్ ఎందుకు వర్షిస్తున్నాడు? భగ్నమానే, నన్ను పూజించవలసినటువంటి గోపాలకులు నన్ను కాకుండా గోవులను పూజిస్తున్నారు, దారి మీరారు అనేటువంటి కోపంతో ఆయన తీవ్రంగా వర్షిస్తూ ఉండగా వర్షతి ఇంద్రే వ్రజ అతివిహ్వల, వ్రజ ఆ గొల్లపల్లె మొత్తం అతివిహ్వల కంగారు కంగారు పడిపోయింది, భయపడిపోయింది. అలా వర్షతీంద్రే వ్రజక్రోపాత్ భగ్నమానే అతివిహ్వల. అలాంటి పరిస్థితుల్లో గోత్రలీలాత పత్రేణ, గోవర్ధన పర్వతాన్ని ఆటలాడుకోవటానికి వాడుకునే చిన్నపాటి గొడుగుని ఎత్తినట్లుగా ఎత్తేశాడు. గోత్ర లీలా ఆతపత్రేణ, ఆ గొడుగులా ఎత్తినటువంటి గోవర్ధన గిరి కింద వీళ్ళందరికీ రక్షణ కల్పించాడు. వీళ్ళందరినీ ఆ నీళ్లలో కొట్టుకుపోకుండా, వీళ్ళందరినీ అంటే ఈ గోపాలకులు మాత్రమే కాదు, ఆ గొడ్డు గోదా వీళ్ళందరినీ కూడా ఆ పర్వతం కింద ఉంచి త్రాత భద్ర అనుగృహ్ణత, వాళ్ళందరినీ అనుగ్రహించి వాళ్ళందరినీ రక్షించాడు. వర్షతీంద్రే వ్రజకోపాత్ భగ్నమానే అతివిహ్వల గోత్రలీలాత పత్రేణ త్రాతో భద్ర అనుగృహ్ణత. ఇంత చేశాడు. చివరికి ఇంకో పని కూడా చేశాడు. శరచ్ఛశికరైర్మృష్టం మానయన్ రజనీముఖం గాయన్ కలపదం రేమే స్త్రీణాం మండల మండన. రాసలీలను కూడా అక్కడే చేశాడు. ఆ రాసలీలలు ఎప్పుడు చేశాడు? శరచ్ఛశికరైర్మృష్టం మానయన్ రజనీముఖం, శరత్కాలంలో ఉండేటువంటి చంద్రుడి యొక్క కిరణాలు అనేటువంటి చేతులు రజనీముఖం, రజనీ అనే పేరు కలిగినటువంటి రాత్రి యొక్క ముఖాన్ని, అంటే సూర్యాస్తమయం అయిన తరువాతి కాలాన్ని మృష్టం పూర్తిగా మర్దించేసేసి, అంటే చీకటి లేకుండా చేసి వెలుగులు నింపుతున్నటువంటి కాలంలో చంద్రోదయమయ్యి శరత్కాలంలో ఉండేటువంటి పూర్ణ చంద్రుడు ఉదయించి తన కిరణాలతో మొత్తం రాత్రిని ప్రకాశవంతంగా మార్చినటువంటి కాలంలో ఆ చంద్రుడికి పోటీగా అన్నట్లుగా ఆయన రజని అనేటువంటి నాయికను తీసుకుని తన కిరణాలు అనేటువంటి చేతులతో ముట్టుకుంటున్నాడు కదా, వాడికి పోటీగా నేను కూడా చాలామందితో ఈ రాసలీలలు చేస్తాను అని అంటున్నట్లుగా గాయన్ కలపదం, మంద్రమైనటువంటి అందమైన పదాలతో పాట పాడుతూ స్త్రీణాం మండల మండన, స్త్రీణాం ఆ గొల్లపల్లిలో ఉండేటువంటి ఎంతోమంది స్త్రీల యొక్క సమూహాన్ని మండన అలంకరిస్తూ ఆ స్త్రీల సమూహంలో తానే ఒక అలంకారంగా, ఒక అట్రాక్షన్గా నిలుస్తూ రేమే ఆయన ఆనందంగా గడిపినట్లుగా కనిపించాడు. శరచ్ఛశికరైర్మృష్టం మానయన్ రజనీముఖం గాయన్ కలపదం రేమే స్త్రీణాం మండల మండన అని ఉద్ధవుడు శ్రీకృష్ణ జన్మ నుంచి ఈ రాసలీల వరకు జరిగినటువంటి వృత్తాంతాలన్నిటినీ సంగ్రహంగా చిన్న చిన్న మాటలతో విదురుడు అడిగినట్లుగా చెప్పాడు. ఈ శ్లోకంతో 2వ అధ్యాయం అయితే పూర్తయిపోయింది. అధ్యాయ విషయాల్ని మనం రేపు చూసుకుందాము. ఒకే ఒక విషయాన్ని మాత్రం గట్టిగా గమనించుకుందాము. పరమాత్మ అందరినీ అనుగ్రహిస్తాడు. అయితే ఆ అందరూ ఆయన్ని స్మరించేవారై ఉండాలి.
తనను స్మరించే వారందరినీ అనుగ్రహిస్తాడు. ఏ కారణంతో స్మరించినా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుదాము అని అనుకుంటే గనక ఆయన్ని స్మరించుకోవటం అనేది ఒక్కటే దారి. అయితే రాక్షసులు వాళ్ళు వెళ్ళిన మార్గం మనకెందుకు? వాళ్లకు ఉండేంత తీవ్రమైన స్వభావం అయితే మనకు ఉండదు కదా. మనకు కోపం అంత తీవ్రంగా రాదు, ఎవరి మీద ప్రేమ అంత స్థిరంగా ఉండదు, ఏమీ స్థిరంగా లేని వాళ్ళం కదా. కాబట్టి తీవ్రమైన స్వభావం లేని వాళ్ళకి ఆ కోపాలు, రాక్షసుల మార్గాలు ఇవన్నీ ఎందుకు? కాబట్టి భక్తి మార్గం, జ్ఞాన మార్గం లేదా ప్రీతి మార్గం దీన్ని పట్టుకుందాము. పట్టుకుని ఈ మార్గంలో నిరంతరం భగవంతుణ్ణి స్మరించేటువంటి స్థితిని సాధించడం ఎట్లా అనే ప్రయత్నం చేసుకుందాము. మన ప్రయత్నం సఫలం చేయవలసింది అని మాత్రం ఆ జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆ ఉద్ధవుడు పలికినటువంటి శ్రీకృష్ణ వైభవాన్ని ఆచార్యముఖంగా చక్కగా ఆలకించాం. దానంతటినీ స్మరించుకుంటూ శ్రద్ధగా ఆ శ్లోకరత్నాల్ని పారాయణ చేసుకుందాం. 3వ స్కంధంలో 2వ అధ్యాయంలో 17వ శ్లోకం నుంచి మనం ఈనాడు పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే ద్వితీయాధ్యాయే శ్లోకాః దునోతి చేతస్మరతో మమైతత్ యదాహ పాదావభివంద్య పిత్రోః తాతాంబకం సాధురుశంకితానాం ప్రసీదతం నో కృతనిష్కృతీనాం కో వా అముష్యాంఘ్రి సరోజరేణుం విస్మర్తుమీశీతపుమాన్ విజిఘ్రన్ యో విస్ఫురద్భ్రూవిటపేన భూమేః భారం కృతాంతేన తిరశ్చకార దృష్టా భవద్భిర్నను రాజసూయే చైద్యస్య కృష్ణం ద్విషతోపి సిద్ధిః యాం యోగినః సంస్పృహయంతి సమ్యక్ యోగేన కస్తద్విరహం సహేత తథైవ చాన్యే నరలోకవీరాః య ఆహవే కృష్ణముఖారవిందం నేత్రైః పిబంతో నయనాభిరామం పార్థాస్త్రభూతాః పదమాపురస్య స్వయం త్వసామ్యాతిశయస్త్ర్యధీశః స్వరాజ్యలక్ష్మ్యాప్త సమస్తకామః బలిం హరద్భిశ్చిరలోకపాలైః కిరీటకోట్యేడితపాదపీఠః తత్తస్య కైంకర్యమలం భృతాన్నో విగ్లాపయత్యంగయదుగ్రసేనం తిష్టన్ నిషణ్ణం పరమేష్ఠిదిష్ణ్యే న్యబోధయద్దేవ నిధారయేతి అహో బకీయం స్తనకాలకూటం
జిఘాంసయాపాయయదప్యసాధ్వీ जिघांसयापाययदप्यसाध्वी లేభే గతిం ధాత్ర్యుచితాం తతోన్యం लेभे गतिं धात्र्युचितां ततोऽन्यं కం వా దయాళుం శరణం వ్రజేమ कं वा दयाळुं शरणं व्रजेम మన్యే సురాన్ భాగవతాం స్త్రియధీశే मन्ये सुरान् भागवतां स्त्रियधीशे సంరంభ మార్గాభినివిష్ట చిత్తాన్ संरम्भमार्गाभिनिविष्टचित्तान् ఏ సంయుగే చక్షతార్క్ష్యపుత్రం ये संयुगे जक्षततार्क्ष्यपुत्रम् అంశే సునాభాయుధమాపతంతం अंसे सुनाभायुधमापतन्तम् వసుదేవస్య దేవక్యాం वसुदेवस्य देवक्या జాతో భోజేంద్రబంధనే जातो भोजेन्द्रबन्धने చికీర్షుర్భగవానస్యాః चिकीर्षुर्भगवानस्याः శమజేనాభియాచితః शमजेनाभियाचितः తతో నందవ్రజమితః ततो नन्दं व्रजमितः పిత్రా కంసాత్ విబిభ్యత पित्रा कंसाद्विबिभ्यत ఏకాదశ సమాస్తత్ర एकादश समास्तत्र గూఢార్చిः సబలో వసత్ गूढार्चिः सबलो वसत् పరీతో వత్సపైర్వత్సాన్ परीतो वत्समैर्वत्सान् చారయన్ వ్యవహరత్ విభుః चारयन् व्यहरद्विभुः యమునోపవనే కూజత్ यमुनोपवने कूजत् ద్విజ సంకులితాంఘ్రిపే द्विजसङ्कुलिताङ्घ्रिपे యమునోపవనే కూజద్విజ సంకులితాంఘ్రిపే यमुनोपवने कूजद्विजसङ्कुलिताङ्घ्रिपे కౌమారీం దర్శయంశ్చేష్టాం कौमारीं दर्शयंश्चेष्टाम् ప్రేక్షణీయాం వ్రజౌకసాం प्रेक्षणीयां व्रजौकसाम् రుదన్నివహ సన్ముగ్ధ रुदन्निवह सन्मुग्ध బాలసింహావలోకనః बालसिंहावलोकनः రుదన్నివహ సన్ముగ్ధ బాలసింహావలోకనః रुदन्निवह सन्मुग्ध बालसिंहावलोकनः స ఏవ గోధనం లక్ష్మ్యాః स एव गोधनं लक्ष्म्याः నికేతం సితగోవృషం निकेतं सितगोवृषम् చారయన్ననుగాన్ గోపాన్ चारयन्ननुगां गोपान् రణద్వేణురరీరమత్ रणद्वेणुररीरमत् ప్రయుక్తాన్ భోజరాజేన प्रयुक्तान् भोजराजेन మాయినః కామరూపిణః मायिनः कामरूपिणः లీలయా వ్యనుదత్తాంస్తాన్ लीलया व्यनुदत्तांस्तान् బాలః క్రీడనకానివ बालः क्रीडनकानिव విపన్నాన్ విషపానేన विपन्नान् विषपाणेन నిగృహ్య భుజగాధిపం निगृह्य भुजगाधिपम् ఉత్థాప్యాపాయయద్గావః उत्थाप्यापाययद्गावः తత్తోయం ప్రకృతిస్థితం तत्तोऽयं प्रकृतिस्थितम् అయాజయద్గోసవేన अयाचयद्गोसवेन గోపరాజం ద్విజోత్తమైః गोपराजं द्विजोत्तमैः విత్తస్య చోరుభారస్య वित्तस्य चोरुभारस्य చికీర్షన్ సద్వయం విభుః चिकीर्षन् सद्वयं विभुः వర్షతీంద్రే వ్రజః కోపాత్ वर्षतीन्द्रे व्रजः क्रोपात् భగ్నమానేతి విహ్వలః भग्नमानेति विह्वलः గోత్రలీలాతపత్ర
లీలాతపత్రేణ గోత్రలీలాతపత్రేణ త్రాతో భద్రానుగృహత తాతో భద్రానుగృహత శరచ్చశిఖరైర్మృష్టం శరశశిఖరైర్మృష్టం మానయన్ రజనీముఖం మానయన్ రజనీముఖం గాయన్ కలపదం రేమే గాయన్ కలపదం రేమే స్త్రీణాం మండలమండనః స్త్రీణాం మండలమండనః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే ద్వితీయోధ్యాయః ద్వితీయోధ్యాయః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.